తిరిగి దేవుని సన్నిధానానికి వచ్చి చేరి ఉన్నాము. As I mentioned yesterday, నిన్న దినము నేను ప్రస్తావించినట్లుగా these talks are not just some messages as we hear in other meetings. ఇతర కూటాల్లో వింటున్నట్టుగా సర్వసాధారణమైన సందేశాలుగా మీరు స్వీకరించకూడదు. These talks are given with prayer and with the desire that all the families here may be benefited. ఇక్కడుండే కుటుంబాలన్నీ ఆశీర్వదించబడాలని, లాభప్రాప్తి పొందాలని ఎంతో ప్రార్థనతో, ఎంతో సిద్ధపాటుతో సందేశాలు విడుదల చేయబడుచున్నాయి. We will be blessed only if we yield to the truths of God's word. దేవుని వాక్య సత్యమునకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మాత్రమే అన్ని దైవాశీర్వాదాలు పొందగలము. If we just hear and go away, these things are not going to be of any help to us. కేవలం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరికి ఈ సందేశాలు ప్రయోజనకరంగా ఉండవు. But when we hear the principles from God's word, దేవుని వాక్యములోని మూల సూత్రాలు మనం విన్నప్పుడు we should say, Lord, I want to reorient my life according to these principles and abide by them. దేవా, విన్న దేవుని వాక్య మూల సూత్రాల ప్రకారం జీవించుటకు, వాటికి కట్టుబడి ఉండుటకు, నా జీవితాన్ని పునరుద్ధరింప చేసుకున్నట్టుకు నేను ఇష్టపడుచున్నాను ప్రభు అని విధేయత చూపించాలి. Now yesterday we have been hearing about husband-wife relationship. నిన్నటి దినాన భార్యాభర్తలకుండే సత్సంబంధాలను గురించి చెప్పడం జరిగింది. And how important marriage and family is in God's plan. దేవుని ప్రణాళికలో వివాహము, కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యమైనవో అన్న సంగతులు నిన్నటి దినం విన్నాం. And we will be hearing more on family life later today and tomorrow. నేడు రేపు మరి వివరంగా విశేషాలు వినబోతూ ఉన్నాము. But today I would like to speak on how to enter into marriage. ఈ దినం ఎలాగూ వివాహ వ్యవస్థలో ప్రవేశించాలి అనే విషయము ధ్యానించబోతున్నాం. Now I have understood one thing, talking to people and getting involved in the problems of people in the past. గతంలో ప్రజల సమస్యలు వినడం, పరిష్కారాని కోసం ప్రయత్నాలు చేయడం, ప్రజల చుట్టూ ఉండే సుపరిచితాన్ని బట్టి నేను నేర్చుకున్నవి అనేక పాఠాలు ఉన్నాయి. Many problems in married life begin not after marriage but even before marriage. అనేక కుటుంబ సమస్యలు వివాహ తదనంతరం కాదు, వివాహానికి ముందే ప్రారంభమవుతున్నాయి. Some people have told me that we did not want to marry this person. కొందరు నాకు చెప్పిన మాట, ఈమెను నేను చేసుకొని ఉండకూడదు, పొరపాటు చేశాను నేను ఇతన్ని చేసుకొని ఈమెను చేసుకొని అంట. But because all the relatives planned it and compelled us, we had to go in. ఏదో బంధువులంతా కలిసి మాట్లాడారు, బలవంతంగా ఒప్పించారు, కాదనలేక చేసుకున్నాను అని చెబుతారు. I couldn't say no. నేను వద్దు అని చెప్పలేకపోయాను అని ఒప్పుకుంటారు. But I actually did not marry. నిజానికి ఈమె లేక ఇతన్ని నేను చేసుకునేది నాకు ఇష్టం లేకుండా ఉండింది. And in some other family problems, మరికొన్ని కుటుంబ సమస్యలు అలాగనగా we have found that there were indications not to go ahead with this marriage even before the marriage. వివాహానికి ముందుగానే ఈ పెళ్లి చేసుకోవద్దు, వెళ్ళవద్దు అనే సూచనలు, సలహాలు ఉన్నప్పుడు చేసుకున్నాను. God had given enough indication not to proceed with that proposal. ఈ వివాహ సంబంధ విషయంలో అడుగు ముందుకు వేయవద్దు అని దైవికమైన సూచనలు ఎన్నో వచ్చినప్పటికీ వాటిని ఉల్లంఘించి అడుగు వేశావు. But ignoring those indications, many have gone ahead. దైవికమైన సూచనలను దాటి వివాహం చేసుకున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. Many of you have to do with the railways. మీలో చాలా మంది రైల్వే ఉద్యోగులు ఉన్నారని నేను వింటున్నాను. If you see a red signal on the railways, రైల్వే లైన్ లో ఎర్ర లైట్ పడింది అనుకోండి, రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, and the driver doesn't heed to that,
అది వినకుండా డ్రైవర్ ముందుకెళ్తే he says, oh, it doesn't matter. ఏమన్నా ఏమైతుందిలే, ఏ లైట్ అయితే ఉంది అనుకున్నాడు అనుకోండి. And he runs the train. రైలు నడిపించాడు అనుకోండి రెడ్ సిగ్నల్ కూడా. You know what will happen? ఏం జరుగుతుందో తెలియదా? Accident. అపాయమే. What's the point in crying after the accident occurred? అపాయం జరిగిన తర్వాత అలమటించి అల్లాడి ఏడిస్తే ఏమి లాభం? You were already instructed to stop and not to go ahead. రెడ్ సిగ్నల్ పడిందంటే బండి కదలకూడదని కదా సూచన. అయినా కూడా ఉల్లంఘించి వెళ్ళావంటే ఇక అపాయం కాక ఇంకేం వస్తుంది నీకు? In our lives also, God gives us signals. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని సంకేతాలు చూపిస్తాడు. Sometimes he says, go slow. తలుపు మూసివేయబడింది, వెళ్ళవద్దు అన్నట్టుగా చెబుతాడు. Sometimes God says, stop. కొన్నిసార్లు ఆగు, కొంచెం వేగి ఉండు అని చెబుతాడు. Don't go ahead, there is danger. అపాయం ఉన్నది, అడుగు ముందుకు వేయవద్దు. Sometimes God gives us green signal and says, all right, go ahead. మరికొన్నిసార్లు గ్రీన్ సిగ్నల్ వేసి వెళ్ళు, ఇక పర్వాలేదు అని చెబుతాడు. And if we ignore the signals, ఈ యొక్క సిగ్నల్స్ అన్నిటినీ లెక్క చేయకుండా, well, we will have to suffer the consequences. అడుగు వేస్తే దుష్ఫలితాలు మనం అనుభవించవలసిందే. That is true in marriage also. వివాహ విషయంలో ఇది 100% నిజం. God has given us enough light in His word concerning everything in our life. మన జీవితంలోని ప్రతి చిన్న సన్నివేశానికి సంబంధించి తగినన్ని సూచనలు దైవవాక్యమందు ముందే దేవుడు నమోదు చేసి పెట్టాడు. It is our responsibility to read and study it with the help of the Holy Spirit and follow those directions. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఈ దేవుని వాక్యాన్ని చదివి ఈ సూచనలన్నీ గ్రహించి దేవుని చిత్తానుసారముగా అడుగు ముందుకు వేసి సాగిపోవాలి. Today I told you that this is the second most important step in your life, deciding to marry someone. జీవితకాల నిర్ణయాల్లో ఇది రెండవ ప్రాముఖ్యమైన నిర్ణయం, అది వివాహానికి సంబంధించింది అని చెప్పాను. And we also saw that this relationship has to continue all your life and cannot be broken in between. ఈ సంబంధం జీవితకాలం అంతటికీ సరిపోయినది. మధ్యలో ఏ కారణాన్ని బట్టి తెగతెంపులు చేసుకోకూడని సంబంధంగా ఇది ఉంటుంది. And this relationship is going to affect your usefulness and effectiveness in all areas of your life. నీ జీవితంలోని అన్ని రంగములో ప్రయోజనకరముగా, లాభదాయకంగా, దీవెనకరముగా ఉండబోయే సంబంధము వివాహ సంబంధం. And you are going to impact several generations to come by the quality of the family life you lead. నీవు జీవించే నాణ్యతతో కూడిన కుటుంబ జీవితాన్ని బట్టి భావి అనేక తరాలకు నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. Well, when that is the case, అలాంటి విలువ కలిగిన ఈ సంబంధాన్ని how can we hurriedly enter into such an important thing? ఎందుకు ఇంత ఆత్రపడి వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని తప్పులో పడిపోతారు? How can we enter into this, without taking proper precautions? సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అడుగు ముందుకు వేసి ఎందుకు అపాయానికి గురి అవుతారు? Without prayer and without seeking God's will in this matter. ఈ విషయంలో ప్రార్థనలో కనిపెట్టకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఎందుకు అడుగు వేస్తున్నారు? So many other matters come pressing on us. అనేక ఒత్తిడులతో కూడినట్లుగా విషయాలు మన మీదికి రావచ్చు. Social pressures, సామాజికమైన ఒత్తిళ్లు, pressures from family members, కుటుంబ సభ్యుల నుండి ఒత్తిళ్లు, and our consideration of money, డబ్బు విషయమై దృష్టి కేంద్రీకరించిన కారణాన్ని బట్టి, prestige in life, సమాజంలో ఉండే గౌరవప్రదమైన స్థితిని బట్టి, highly paid jobs, ఎక్కువ జీతాలు సంపాదించే ఉద్యోగాన్ని బట్టి, beauty, సౌందర్యాన్ని బట్టి, all these things press us. ఇవన్నీ మన మీద ఒత్తిడి తీసుకొస్తాయి పెళ్లికి. And we give importance to these things rather than to the God. దేవుని చిత్తానికి ప్రాముఖ్యతనిచ్చుటకు బదులుగా బాహ్య సంబంధమైన వీటి ఒత్తిడికి లోనయ్యి పెళ్లి చేసుకుంటారు. And as a result we suffer. ఫలితముగా దుఃఖమే. And we say, brother, there is a problem here. అప్పుడు అంటారు, అయ్యా ఇక్కడ ఒక చిక్కు ఏర్పడి ఉంది. I want to ask you, when did this problem begin? నేను ప్రశ్న అడుగుతున్నాను, ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది? In many cases it began even prior to marriage. ఈ సమస్య పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందే ఎక్కువ సందర్భాల్లో చోటు చేసుకుంది. Made the wrong choice. తప్పుడు నిర్ణయం చేసుకున్న పెళ్లి విషయంలో You did not wait for confirmation of God's will.
దేవుని చిత్తం యొక్క నిర్ధారణ కోసము నీవు నిలకడగా ఉండలేదు. Money and beauty were more important than other things. డబ్బు సౌందర్యము ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి నీ పెళ్లిలో. How sad it is. ఎంత విచారం ఇది. And so the lives of so many young people అనేక మంది యవనస్తుల యొక్క జీవితాలు are spoiled పాడైపోయాయి. because of carelessness and indifference to the truths of God's word. దేవుని వాక్య సత్యములకు విభిన్నంగా ప్రవర్తించడం వల్ల, వేరుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ తప్పిదాలు వచ్చేసాయి. Now I want to show you some principles that we should adhere to as we enter into marriage. వివాహ వ్యవస్థలో ప్రవేశించక ముందు వాక్యములో నుండి ప్రమాదమును తప్పించుకునే సూచికలు వాక్యములో నుండి చూడబోతున్నాం. Now one of the most important principles that the word of God teaches concerning marriage is that a believer should marry only a believer. దేవుని వాక్యము బోధిస్తున్న ఒక పరమ సత్యం, పెళ్లి సందర్భానికి సంబంధించి ఒక విశ్వాసి పిశాచిని ఎన్నడూ పెళ్లి చేసుకోకూడదు. Now we see this principle being violated in so many places. అనేక స్థలాల్లో ఈ సత్యాన్ని ఉల్లంఘించి తప్పిదం చేశారు చాలా మంది. A young man goes for his study to some college. ఓ యవనస్తుడు చదువు కోసం ఏదో కాలేజీకి వెళ్తాడు. There he finds a young girl. అక్కడ ఒక అమ్మాయి అతనికి కనబడింది. They fall in love with each other. ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. Then they get married. పెళ్లి చేసుకోవాలని But the నిర్ణయించుకున్నారు. girl is not a believer. అయితే ఆ అమ్మాయి విశ్వాసి కాదు. But he wants to marry her in any case. అయినా ఎట్లయితేనేమి ఆమె అందానికి పడిపోయాడు, పెళ్లి And the bad చేసుకోవాలనుకున్నాడు. matter is brought to the assembly. ఆ విషయము సంఘము దృష్టికి వచ్చింది. And what to do? ఏం చేయాలి ఇప్పుడు? It may be the elder's son. మేబీ బహుశా సంఘ పెద్ద యొక్క కుమారుడేమో, It may be the elder's son or the evangelist's son. లేక సువార్థికుని కొడుకో సంఘ పెద్ద కొడుకో అయి ఉండవచ్చు. That may be a prominent family in the assembly. సంఘములో ప్రాముఖ్యమైన కుటుంబం అది. What to do now? ఇప్పుడేం చేయాలి? Oh, the assembly conducts the wedding. కాదనలేక సంఘం పెళ్లి నిర్వహిస్తుంది. Sometimes the girl is forced to be saved. మరి కొన్నిసార్లు ఆ పెళ్లి కూతురు బలవంతంగా రక్షణ పొందిస్తారు. And quickly baptized. తొందరగానే నమ్మకుండానే బాప్తిస్మం ఇప్పిస్తారు. And brought into the church. సంఘానికి తీసుకొస్తారు. To make others believe that she also is a believer. ఈమె కూడా విశ్వాసి అని ప్రజల కళ్ళు కప్పి ఆమె విశ్వాసిగా చేసి చూపిస్తారు. And the marriage takes place. పెళ్లి జరుగుతుంది. That is a clear violation of a scriptural principle. లేఖన సత్యము నుండి స్పష్టముగా వారు దాటి అడ్డంగా ప్రవర్తించారు. 2 Corinthians chapter 6 and verse 14. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఇలాగ సెలవిచ్చుచున్నది. There is a very clear biblical principle that we should adhere to. మనము స్పష్టముగా అంటిపెట్టుకొనవలసిన, లోబడవలసిన వాక్య పరమసత్యం. Do not be unequally yoked together with unbelievers. అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండకుడి. Do not be unequally yoked together with unbelievers. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. What has light to do with darkness? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? What has a child of God to do with the child of the devil? మరి క్రీస్తు బిడ్డకు సాతాను బిడ్డకు ఏమి సంబంధం? The word is very clear. దేవుని వాక్యము స్పష్టముగా బోధిస్తున్నది. And therefore a believer should never enter into a marriage relationship with an unbeliever. కాబట్టి ఒక విశ్వాసి ఎన్నటికీ అవిశ్వాసితో వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. But what if somebody insists on that? అయితే ఏది దాన్ని ఒత్తిడి చేసి చేసుకో అని చెప్పిన కారణం ఏమిటి? The assembly elders should have the guts to say, sorry, we just cannot allow it. ఆ సంఘ పెద్దలు ఈలాంటి పెళ్లి మేము చేయము అని ముమ్మాటికి ఖండితంగా చెప్పాలి. And the boy says, then I will leave the church. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు, నాకు పెళ్లి చేయలేని సంఘం నాకెందుకు, నేను ఇంకో సంఘం That చూసుకుంటాను. family will leave the church. ఆ కుటుంబము సంఘాన్ని విడిచి వెళ్ళిపోతుంది. Let them leave the church. వెళితే వెళుదురుగాక. Why do you want a family that does not want to obey God's principles in your assembly? నీ సంఘములో ఉన్న ఆ కుటుంబము దేవుని వాక్యానికి లోబడకపోతే అట్లాంటి వాళ్ళు ఉంటేనేమి పోతేనేమి, Let them go wherever they want to go. వారెక్కడికి అనుకూలంగా ఉందో అక్కడికే వెళ్ళుదురుగాక. Let go and get married anywhere. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని. But the assembly should stand
faithful to the principles of God's word. అయితే దేవుని సంఘము దేవుని ముఖ్య మూల సూత్రాలకు లోబడే సంఘముగా ఉండాలి. Now some people say, కొందరు అంటారు, if I marry an unbeliever, I can save her also. అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఏమైందండి, ఆమెను కూడా విశ్వాసిగా మార్చేస్తాను అంటాడు. After some time, share the gospel with her and she will surely be saved. మరి కొంతకాలానికి ఆమెతో సువార్త పంచుకొని ఆమె రక్షణ పొందేటట్టుగా చేస్తానంటాడు ఈయన. Do you have the power to save people? ప్రజలను రక్షించే శక్తి నీవు కలిగావా? Do you have the power to save people? ప్రజలను రక్షించే శక్తి నీకుందా? None of us have that power. మనలో ఎవరికి ఈ శక్తి లేదు. We preachers have no power to save people. మేము బోధించగలమే గాని ప్రజలను రక్షించే శక్తి మాకు లేదు. All that we can do is to share the gospel. మేము చేయగలిగిన పనంతా ఒకటే, సువార్త ప్రకటించగలము. We can never save any human being. మేము ఎప్పటికీ ఎన్నటికీ ఎవరినీ రక్షించలేము. So it is pointless to say that we can save that person. కాబట్టి ఫలాని వ్యక్తిని నేను రక్షిస్తాను అని ఒక అబ్బాయి చెప్పడం చాలా తప్పు. Remember this. ఇది గుర్తుంచుకోండి. Marriage is not given to us as a means of evangelism. ఈ పెళ్లి అడ్డంగా పెట్టుకుని సువార్తీకరణ చేయటం అనేది వాక్యంలో లేని విషయం. ఇది Did you hear that? వింటున్నారా ఈ మాట? Marriage is not a means of evangelism. సువార్తీకరణకు పెళ్లి ఒక సాధనం కాదు. If it was a means of evangelism, పెళ్ళే సువార్తకు ఒక సాధనం అయితే in Matthew 28 the Lord would have told the disciples, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ప్రభువు ఇలాగ చెప్పి ఉండగలడు, go into all the world, marry unbelievers, baptizing them in the name of the Father, Son and the Holy Spirit. మీరు సర్వలోకమునకు వెళ్ళి అవిశ్వాసులను పెళ్లి చేసుకొనుడి, వారికి బాప్తిసం ఇచ్చుడి అని చెప్పి ఉంటాడు. Did the Lord say that? అలాగ చెప్పాడు ప్రభు? The Lord did not say that. ప్రభు ఆ మాట చెప్పలేదు. Marriage is not for evangelism. పెళ్లి సువార్తీకరణకు ఒక సాధనం కాదు. Now you say some people got married unbelievers and later they got saved. మరికొందరు అంటారు అవిశ్వాసినే చేసుకున్నాడు, అయితేనేమి ఇతని భక్తిని బట్టి ఆమెను They are living రక్షించుకోగలిగాడు, happily now. ఇప్పుడు వారు సంతోషంగా జీవిస్తున్నారు అని చెప్తారేమో. Well, God is large-hearted. ప్రభు విశాల హృదయం కలవాడు. In His sovereign mercy, even when we make a mistake, God sometimes helps us. మనం తప్పిదాలు చేసిన కొన్నిసార్లు దేవుడు తన సార్వభౌమాధికారముతోనూ సార్వభౌమ కృపతోనూ మనుషులను రక్షించుటకు దయగలవాడై ఉన్నాడు. But there is no guarantee that the unbeliever will be saved. అయితే ఆ అవిశ్వాస రక్షణ పొందును అనే దానికి గ్యారంటీ లేదు. Now even if you see some unbelievers getting saved after marriage, కొందరు అవిశ్వాసులు పెళ్ళైన తర్వాత రక్షణ పొందిన that is only God's mercy. అది కేవలము దేవుని కనికరమును బట్టి జరిగినదే. That is no reason or excuse for us to marry unbelievers. కాబట్టి అవిశ్వాసిని పెళ్లి చేసుకునే కారణం గాని చేసుకుని క్షమించు అని అడగటం గాని వాక్యానుసారమైనది కాదు. Now even if that person gets saved, ఒకవేళ ఆ వ్యక్తి రక్షణ పొందినప్పటికీ your sin of violating God's principle is not gone. దేవుని వాక్యమును ఉల్లంఘించిన నీ నేరము రద్దు చేయబడదు, నువ్వు ఇంకా దోషిగానే ఉంటావు. You stand guilty before God. దేవుని ఎదుట దోషివిగా నువ్వు నిలబడవలసి వస్తుంది. And you will have to pay for what you have done even later in life. నీవు చేసిన తప్పిదానికి మిగిలిన నీ జీవిత కాలంలో దానికి వెల చెల్లించవలసి వస్తుంది. If you deeply repent, may show mercy to you. నీవు ఎంతో పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిస్తే దేవుడు నిన్ను క్షమించవచ్చునేమో గాని, But that is no reason for us to make it an excuse. అయితే అది ఇసుగా చేసుకుని అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. You know, a believer is a child of God. ఒక విశ్వాసి దేవుని బిడ్డ. And an unbeliever is a child of the devil. ఒక అవిశ్వాసి అపవాది బిడ్డ. It doesn't matter even if she belongs to the Brethren Assembly. ఆమె లేక అతడు బ్రదరన్ సంఘానికే చెంది ఉండవచ్చు. Everyone who is not born again belongs to the devil. రక్షణ పొందని వారంతా, కొత్తగా జన్మించని వారంతా అపవాది బిడ్డలే. బ్రదరన్ సంఘంలోనే ఎక్కువ ఉన్నారు వీళ్ళు. We are not to have any relationship with the family of Satan. అపవాది కుటుంబంలో నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. Assemblies and elders should take a stand in this matter. సంఘ పెద్దలు ఈ విషయంలో దృఢ నిర్ణయం చేసుకుని స్థిరముగా నిలిచి ఉండాలి. Otherwise, after some years, our assemblies will become a mixture of believers and unbelievers. అలాగే సంఘ పెద్దలు ఖండితమైన నిర్ణయాలకు లోబడి ఉండకపోతే
రాబోయే దినాల్లో మన సంఘాలు సంకర జాతితో నిండిపోతాయి. Don't be afraid to take a stand because you are just following what God has said. దేవుడు చెప్పాడు కాబట్టి స్థిరముగా నిలిచి ఉండు, భయపడవద్దు, రాజీపడవద్దు. So this is one principle in marriage. వివాహ విషయములో ఇది మొదటి సూత్రము. A believer to marry only a believer. ఒక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. Now then there is a question that many people ask. చాలా మంది అడిగే సాధారణమైన ప్రశ్న, Can we marry from other churches? ఇతర సంఘాల్లో ఉండే అమ్మాయిలను చేసుకోవచ్చా మనము అని అడుగుతారు. There are many people who do that. అలాగే చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Now what is the answer to that question? ఆ ప్రశ్నకు నీ సమాధానమేమి? Bible doesn't give the name of any particular church. దైవ గ్రంథములో ఫలాని సంఘం అనే పేర్లు మనకు లేవు. Bible doesn't talk about Brethren of Pentecostal or CSI or any such thing. దైవ గ్రంథములో బ్రదరన్ అని, పెంటికోస్ట్ అని, సిఎస్ అని ఇతర ఏ పేర్లు లేవు మనకు. So the name of the church is not the important thing. కాబట్టి ఏ సంఘం పేరు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. The person you marry నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి should be one who is willing to follow the scriptural principles as we have understood it. మనం అర్థం చేసుకున్నటువంటి వాక్య సూత్రాలను పాటించి లోబడే వ్యక్తి అయితే చాలు, ఏ సంఘమైనా పర్వాలేదు. They may have been born and brought up in a different background. వేవేరు నేపథ్యంలో వారు పుట్టి పెరిగి పెంచబడి But ఉండవచ్చు. if they are open to the teachings of the scripture, లేఖన బోధకు లోబడి దాన్ని అంగీకరించేవారైతే, and if they are willing to abide by the principles of God's word as we have understood it, మనం అర్థం చేసుకున్నట్టుగానే దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న కుటుంబానికి చెందిన వారైతే, and follow the doctrinal truths as we have understood it, మనం అర్థం చేసుకున్నట్టుగానే వాక్య సిద్ధాంతాలను అర్థం చేసుకుని లోబడేవారైతే I think it is all right. పర్వాలేదు, చేసుకోవచ్చు. But in many cases, అయితే అనేక సందర్భాల్లో they continue to hold their doctrines, వారు బాల్యము నుండి నమ్మిన ఆ సిద్ధాంతాలని గట్టిగా పట్టుకొని, and the wife says, you people have no Holy Spirit. ఆ అమ్మాయి అంటుంది, మీ బ్రదరన్ వాళ్లకు పరిశుద్ధాత్ముడేలుడు అని And చెప్తుంది. the boy who is a brother, he says, yes, we have the Holy Spirit. ఈ బ్రదరన్ సంఘానికి చెందిన ఈ యవనస్తులు, ఏమట్లాంటావు, మాకు ఆత్మ లేదా అని వీడు అంటాడు. And you fight over it. ఇక వాళ్ళ ఇంట్లో రావణ కాష్టాలన్నట్టు మొదలవుతుంది How పోరాటం. can you serve the Lord together as a family? ఈ సిద్ధాంత తారతమ్యముతో కుటుంబముగా దేవుని ఎలాగ సేవించగలరు వారు? So it is very important that both of you follow the scriptures and the same pattern of doctrine. ఏక సిద్ధాంతాన్ని వెంబడించేవారు గాను, దేవుని లేఖన సత్యాలకు లోబడేవారు గాను రెండు కుటుంబాలకు చెందిన వారైతే సమస్య రాదు. I am not concerned about the name of the church. ఆ ఏ సంఘానికి చెందిన వారనే పేరు ప్రాముఖ్యం కాదు. But both should be able to follow the clear teachings of God's word concerning the church. సంఘానికి సంబంధించి దేవుని లేఖన సత్యములను సరిగా అర్థం చేసుకుని వెంబడించే కుటుంబాలైతే చాలు. And many other doctrines in the Bible. ఇతర అనేక సిద్ధాంతాలు దైవ గ్రంథంలో ఉన్న వాటిని వారు పాటించాలి. If you do not have the same understanding, అదే అవగాహన నీకు లేకపోతే that will affect your family life. నీ కుటుంబ జీవితం మీద అవి దుష్ఫలితాలను చూపిస్తాయి. When you want to support your assembly wholeheartedly, your wife is not happy. నీవు వెళ్తున్న ఈ సంఘాన్ని పూర్ణ హృదయముతో ఆ పనిని నువ్వు బలపరచ కోరినప్పుడు నీ భార్య నీకు సహకరించదు. In some families, the husband goes to one church and the wife goes to another church. కొన్ని కుటుంబాల్లో భర్త ఒక సంఘానికి, భార్య ఒక సంఘానికి వెళ్తున్నారు. Then how can you stand together in the building of the body of Christ? దేవుని దేహమైన సంఘమును కట్టుటలో, ఆత్మీయమైన మందిరంలో కట్టుటకు మీరు ఎలాగ సహకరించగలరు? How can you contribute together as a family to your local church? మీ స్థానిక సంఘానికి ఎలాగున మీ సేవలు అందిస్తారు? Your interests are different. మీ యొక్క ఆసక్తులు వేరువేరుగా ఉన్నాయి. Your contributions are in different places. మీరు వేవేరు స్థలాలకు మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. And then that will affect your togetherness as a family. కుటుంబ ఐక్యతను దెబ్బతీస్తుంది ఈ యొక్క వేవేరు సంఘాలకు పోవడం. So it is very important that you follow the same understanding concerning the doctrines in the word of God. దేవుని వాక్యములోని మూల సిద్ధాంతాలను ఏకముగా పాటించేవారై ఉండాలి. That will enable you to serve the Lord together in the same local church. స్థానిక సంఘములో ఇద్దరూ కలిసి ఏకీభవించి సేవించుటకు అది సహాయం చేస్తుంది. Otherwise, your family involvement in the church will not be effective. లేని యెడల
మీ స్థానిక సంఘములో ఫలభరితమైనటువంటి ప్రభావవంతమైనటువంటి సేవను చేయలేరు. Okay, what are some of the other things that we should consider as we enter into marriage? వివాహ వ్యవస్థలోనికి ప్రవేశిస్తున్న మనం ఇంకా ఏ సంగతులను పరిగణనలోనికి తీసుకుని రావాలి. Now I know that most of you are married already. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది పెళ్ళైన వాళ్ళే ఉన్నారు. But I am saying this for the sake of your children. ఈ పిల్లల కోసం ఈ విషయాలు చెప్తున్నాను. When you consider marriage for your children or your relatives, మీ బంధువులకు గాని మీ బిడ్డలకు గాని పెళ్లి సంబంధాలు చూచేటప్పుడు please follow these biblical principles. ఈ దైవికమైన వాక్య సత్యాలను పాటించండి. And some of you young people who are not married, they will also be helped by this truth. పెళ్లి గాని యువకులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈ మూల సూత్రాలు సహాయపడతాయి. Now let me quickly show you some of the biblical principles that we should bear in mind as we enter marriage. వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించక ముందు పాటించవలసిన బైబిల్లోని మూల సూత్రాలను ఈ ఉదయం మనం ధ్యానం And చేయాలి. the first two principles I already laid down. ఇప్పటికే రెండు విషయాలు చెప్పాను. A believer should marry a believer only. ఒక విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. And you should marry a person who is willing to stand with you in doctrinal convictions. సిద్ధాంత ఒప్పుకోలులో నీతో ఏకీభవించే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. Now there are two marriages in the Bible in which God was directly involved. రెండు వివాహ సంబంధాల్లో దేవుడు నేరుగా కలుగ చేసుకున్నాడు. And we can derive some principles from those two marriages. ఆ రెండు పెళ్లిళ్లను బట్టి కొన్ని దైవికమైన సూత్రాలను మనం బయటికి తీసుకురావచ్చు. The first one is the marriage of Adam and Eve in Genesis chapter 2. మొదటి పెళ్లి ఆదికాండము 2వ అధ్యాయములో దేవుడు చేసిన ఆదాము హవ్వల పెళ్లి. What are the principles that we learn from there? ఆ వివాహంలో నుండి మనం నేర్చుకునే మూల సూత్రాలు ఏమిటి? In verse 18 we see that God is the one who saw the need for marriage. 2వ అధ్యాయము 18వ వచనం వివాహ ఆవశ్యకతను గుర్తించిన వాడు మొదట దేవుడే. And in verse 21 you read, 21వ వచనం ఆదికాండం 2వ అధ్యాయంలో the చదువుతున్నాము. Lord God made a woman. దేవుడైన యెహోవా ఒక స్త్రీని కలుగ చేసెను. And in verse 22 we read, he led the woman to man. ఆ స్త్రీని ఆ పురుషుని యొద్దకు తీసుకుని వచ్చాడు. And he joined them. వారిద్దరిని ఆయన జతపరిచి ఉన్నాడు. What do you learn from here? ఏమి నేర్చుకుంటున్నావు దీంట్లో? God sees our need. దేవుడు మన అక్కరను గుర్తించేవాడు. We have to trust God here. దేవుణ్ణి ఇక్కడ నమ్మాలి. We have to trust God. దేవుని నమ్మాలి. You see, when you get saved, నీవు రక్షణ పొందినప్పుడు God takes the responsibility not only of your spiritual life, but of all needs in your life. దేవుడు నీ ఆత్మీయ అక్కరలు తీర్చడమే కాకుండా నీ జీవిత అన్ని అవసరాలు గుర్తించి తీర్చగలవాడు. He is interested in your marriage also. నీ వివాహ విషయం కూడా ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. It was not Adam who first saw the need for a partner, it was God who saw the need. పెళ్లి కావాలని అక్కడ ఆదాము బయటపరచలేదు, దేవుడు గుర్తించాడు ఈయనకు ఒక భార్య ఉండాలి అని. God sees your need. దేవుడు నీ అవసరం చూస్తాడు. God sees the needs of your children. నీ పిల్లల అక్కరలను దేవుడు తీరుస్తాడు. And we see here that God himself makes provision to meet that need. ఆ అక్కర తీర్చుటకు దేవుడు అనుకూలతను ఏర్పాటు చేస్తాడు. We just have to trust God. దేవుని నమ్మాలి ఈ విషయంలో. Now what did Adam do here? ఆదాము ఏం చేశాడు ఇక్కడ? Adam just slept. ఆదాము చేసింది ఒకే పని, నిద్రపోవటమే. What does that mean for us today? ఈ దినం దాన్ని బట్టి మనం ఏమర్థం? Relax and rest in God. దేవుని యందే విశ్రమించు, దేవుని యందే తీరికగా ఉండు. Now that doesn't mean that you should be looking around for the right match. అంటే దానికోసం చుట్టూ దిక్కులు పారచూడమని కాదు. Yes, you should keep your eyes open. అవును, నీ కళ్ళు తెరిచే ఉండాలి. You should be looking for the right partner. సరైన జీవిత భాగస్వామి కోసం చూస్తూనే ఉండాలి. But deep down in your heart, there should be no anxiety or worry about that need. నీ హృదయాంతరంగంలో ఆ అక్కరను గురించిన దిగులు ఏమాత్రము నీకు ఉండకూడదు. Trust God to meet that need. నీ అక్కర దేవుడు గుర్తించున్నట్టుగా నువ్వు కనిపెట్టుకోవాలి. And God in his own time will bring that to pass. దేవుడు తగిన సమయమందు నీ అక్కర తీర్చే భాగస్వామిని నీకు అందిస్తాడు. Okay, what did Eve do? పోనీ హవ్వ ఏం చేసింది? In order to get married, what did she do? హవ్వ పెళ్లి చేసుకునే దానికి ఆమె ప్రయత్నం ఏమిటి? She just followed the leading of the Lord. ప్రభువు ఆమెను తీసుకుని వచ్చెను, అంటే ఆ ప్రభువు వెంట నడిచింది అంతే. The Lord held her hand ప్రభు ఆమె చెయ్యి పట్టుకొని and led her to Adam.
ఆదాము యొద్దకు ఆమెను తీసుకుని వచ్చెను. So what did Eve do? కాబట్టి హవ్వ చేసిన పనేమిటి? She just followed the direction in which God was leading her. దేవుడు ఏ దిశగా ఆమెను నడిపిస్తున్నాడో ఆ దిశలోనే నడిచి వెళ్ళింది. And God said, Eve, this is your man. దేవుడు హవ్వతో అన్నాడు, హవ్వా, ఇతడే నీకు కావలసిన పురుషుడు. God told Adam, Adam, this is your wife. ఆదామా, ఈమె నీ భార్య అని చెప్పాడు. That is how they got married. ఇలాగున వారికి పెళ్ళయింది. Follow the leading of the Lord. ప్రభువు నడిపించే ఆ మార్గాన్ని నువ్వు వెంబడించు. Now if you ask Adam a question, ఆదామును ఒక ప్రశ్న అడిగితే, Adam, where did you get your wife from? ఆదామా, నీవు ఎక్కడి నుంచి ఈ భార్యను తెచ్చుకున్నావు అని అడిగితే ఏం చెప్తాడు ఆదాము? Such a good, beautiful woman. Where did you get her from? ఇంతటి సౌందర్య రాశిని ఎక్కడ సంపాదించావయ్యా అంటే ఏమంటాడు ఆయన? What is Adam's answer? ఆదాము జవాబు ఏమిటి? God gave her to me. దేవుడే నాకు ఈమెనిచ్చాడు అంటాడు. That should be the only answer we also should be able to give. మనం కూడా ఇవ్వవలసిన ఏకైక జవాబు దేవుడు నాకు ఈమెనిచ్చాడు అని చెప్పాలి. Where did you get such a wonderful wife from? ఇంతటి రమ్యమైన సౌందర్య రాశిని ఎక్కడ పోయావు అని. Where did you get such a good husband from? ఇంత మంచి భర్త నీకు ఎక్కడ దొరికాడు అంటే There should be only one answer. ఒకే ఒక జవాబు, God gave. దేవుడు నాకు ఇచ్చాడు. There should be no other answer. ఇంక దానికి మించిన జవాబు లేదు. God gave. దేవుడు నాకు ఇచ్చాడు. All of us should be able to say that. మనందరము ఇలాంటి సమాధానమే చెప్పగలిగి ఉండాలి. Can all of us honestly say that? మనం అందరం నమ్మకంగా చెప్పగలమా ఈ మాట? If we have broken God's principles, దేవుని యొక్క సూత్రాలను మనం బద్దలు కొట్టి ఉల్లంఘించి ప్రవర్తిస్తే, if we have not waited for God's will and time, దేవుని సమయం కోసం దేవుని చిత్తం కోసం కనిపెట్టుకోని వారమైతే we cannot give that answer. మనం ఇలాంటి జవాబు చెప్పలేము. Some of us will have to say, well, I grabbed her from the university. కొందరు చెప్పవచ్చు, యూనివర్సిటీలో ఈ అమ్మాయిని బలవంతంగా పట్టుకొచ్చుకున్నానని చెప్పొచ్చు. I got her from my office. మరి కొంతమంది ఇతన్ని మా ఆఫీసులో దొరికాను నాకు చెప్పవచ్చు. I got her from the assembly. మా పలాని సంఘంలో దొరికిందని చెప్పవచ్చు. They are all wrong answers. ఈ సమాధానాలన్నీ తప్పు. There should be only one answer. ఒకే ఒక జవాబు ఉండాలి. God gave her to me. దేవుడే నాకు ఈమెనిచ్చాడు. That means అనగా I am absolutely sure that it is the Lord who brought us together. నిశ్చయముగా నేను చెప్పే జవాబు, ఈమెను లేక ఇతన్ని దేవుడే నా యొద్దకు తీసుకుని వచ్చాడు. So what is the most important thing here? కాబట్టి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి ఇక్కడ? In a marriage, వివాహములో the most important thing is అతి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, marry in the will of God. దేవుని చిత్తానుసారముగా వివాహమాడు. Marry a person whom God has prepared for you. దేవుడు నీ కోసం సిద్ధం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకో. Marry according to the guidance and leading God gives you. దేవుడు నీకిచ్చే సూత్రాల ప్రకారం, నిర్దేశాల ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నడిచి వెళ్ళు, పెళ్లి చేసుకో. Okay, that is the truth that we learn from the second marriage in the Bible in which God was directly involved in. ప్రభు నేరు కలుగ చేసుకున్న రెండవ వివాహంలోనికి వెళదాం. That is found in Genesis chapter 24. ఆదికాండము 24వ అధ్యాయములో మనం ఆ విషయం చూడవచ్చు. That's the marriage of Isaac. అది ఇస్సాకు వివాహము. What is the principle that we learn from that marriage? ఆ ఇస్సాకు పెళ్లిలో మనం నేర్చుకునేటువంటి సూత్రాలు ఏమిటి? You know, in this marriage there are 5 parties involved. ఈ వివాహములో 5 పార్టీలు దీంట్లో కలుగ చేసుకున్నాయి. The boy's father, అబ్బాయి యొక్క తండ్రి, the girl's parents, అమ్మాయి తల్లిదండ్రులు, the boy, అబ్బాయి, girl, అమ్మాయి, and the go in between, Eliezer the mediator. ఆ ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం నడిపిన పెద్ద దాసుడైన ఎలియాజరు. I think today in all marriages these 5 parties are there. నేటి వివాహాలన్నిట్లో ఈ 5 రకాలైన వ్యక్తుల పాలు పంచుకుంటూనే What is ఉంటారు. the principle we learn from Genesis 24? ఆదికాండము 24వ అధ్యాయంలోని మన వాక్య సత్యాలు ఏమిటి పెళ్లికి సంబంధించి? There is one glorious principle that we see here. మహిమాన్వితమైన ఒక మూల సూత్రాన్ని ఇక్కడ చూడవచ్చు. That is, all of them sensed the leading and guidance of God in this matter. ఈ విషయంలో ఈ 5 రకాల వ్యక్తులు దేవుని యొక్క నడుపుదలను స్పృశించిన వారుగా,
తెలుసుకున్న వారినిగా ఈ ఐదుగురిని చూడవచ్చు. All of them saw the hand of God working on their behalf. వారి వెనుక దైవికమైన హస్తము అదృశ్యంగా పనిచేస్తున్నట్టుగా వారు గ్రహించారు. Now let's look at the first party. మొదటి పార్టీని చూద్దాం. The boy's father. అబ్బాయి యొక్క తండ్రి. In chapter 24 and verse 7, book of Genesis. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం చూడండి. Abraham says, God will send his angel before you to lead you to the right girl. పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదవు. Here is a very interesting assignment for angels. ఇక్కడ దూతలకు ఒక ప్రత్యేకమైన పనిని దేవుడు నియమించి ఉన్నాడు. To find girls for God's boys. దేవుని సంబంధించిన అబ్బాయికి దేవదూతలు వెళ్లి పెళ్లి కూతురును చూపించాలని సూచించాడు వారికి. Did you know that is one of the works assigned to angels? దేవదూతలకు ఇవ్వబడిన పనుల్లో ఇదొక పని, పెళ్లి సంబంధాలు చూసి పెట్టడం. To lead you to the right girl. సరైన అమ్మాయి దగ్గరికి నడిపించమని దూతలకు ఆజ్ఞ. God will send his angel. దేవుడే తన దూతలను పంపిస్తాడు. What a wonderful God we have. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. My dear brother, God is willing to send his angel to help you in this. ప్రియ సహోదరుడా, నీ పెళ్లి సంబంధం కోసం పెళ్లిళ్ళ పేరయ్యల దగ్గరికి వెళ్ళొద్దు, దూతలు నీకంటే వెళ్తారు. So Abraham looks to God for leading. అబ్రహాము దేవుని నడుపుదల కొరకై కనిపెట్టుకున్నాడు. Then the mediator Eliezer who goes in search. తర్వాత మధ్యవర్తి అయిన ఎలియాజరు వెళుతున్నాడు. In verse 14, 14వ వచనమందు he prays a prayer. ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు Let ఎలియాజరు. her be the girl appointed for my master's son. నా యజమానుని కుమారునికి నీవు నియమించిన అమ్మాయి ఈమెను మేము గుర్తించినట్లుగా చేయమని That ప్రార్థన. particular girl whom you have appointed. నీవు నియమించిన అమ్మాయి దగ్గరికి మమ్మల్ని మా దగ్గర నడిపించు. He is not saying, Lord, show me a good girl. ప్రభువా మంచి అమ్మాయిని చూపించమని అడగడం లేదు. He says, that particular girl whom you have appointed. నీ ఏ అమ్మాయినైతే ఇస్సాకు కొరకు నియమించావో ఆ అమ్మాయిని మా ఎదుటికి వచ్చేటట్టు చెయ్యి. Do you know that God has appointed someone for you? నీకు తెలుసా, నీ కోసం నీ జీవిత భాగస్వామిని దేవుడు ముందునే చేసి పెట్టాడన్న సత్యం నువ్వు తెలుసుకున్నావా? You should marry only her. ఆమెను మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి. Now, she may not be fair. ఆమె అంత అందగత్తె కాకపోవచ్చు. Are you willing to take her? అట్లాంటి అమ్మాయిని దేవుడు నీకు నియమించానంటే నువ్వు చేసుకుంటావా? You know, most Indian boys and their parents say, we want a fair girl. చాలా మంది భారతీయులు తల్లిదండ్రులు అబ్బాయిలు కోరుకుంటున్నారు, అందగత్తె కావాలని వెతుకుతున్నారు. What if God's choice is a dark girl? కానీ నీ విషయంలో దేవుని నీవు నల్లగా ఉండే అమ్మాయిని నిర్ణయించినట్టుగా తేలింది అనుకో. So you don't want that? నువ్వు అట్లాంటి అమ్మాయిని దేవుడు నువ్వు చేసుకోవాల్సింది ఏమైనా నువ్వు చేసుకుంటావా? You know, so many believers also say that. చాలా మంది విశ్వాసులు కూడా ఈ మాటే చెప్తారు. Girl should be spiritual. ఆ అమ్మాయి ఆత్మీయంగా ఉండాలి, but she should be fair. అయితే అదే సమయంలో అందంగా ఉండాలి. When someone tells me that, I switch off. ఆ మాట ఎవరన్నా నాకు చెప్తే నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను. You know, the other day, last week, పోయిన వారంలో ఒక సంఘటన, I saw a sister. ఒక సహోదరిని నేను చూచాను. And she came to me and asked, ఆమె వచ్చి నన్ను అడిగింది, brother, do you know me? అయ్యా మీరు నన్ను ఎరుగుదురా అని అడిగింది. I looked at her face. ఆమె ముఖం చూచాను. You know, something rebelled in my mind, but I cannot place her. ఏదో నా మనసుకు తోస్తుంది కానీ సరిగా గుర్తించలేకపోతున్నాను. I said, I can't recognize. అమ్మా నేను సరిగా గుర్తించలేకపోతున్నానే అన్నాను. She's a young sister. యవనస్తురాలు. And she said, I am so and so. నేను ఫలానా అని పరిచయం చేసుకున్నది. I was shocked. నేను దిగ్భ్రమ చెందాను. Do you know why? ఎందుకో తెలుసా? She was a very fair and beautiful girl. చాలా అందగత్తె, సౌందర్య రాశి అని చెప్పాలి ఆమెను. One of the very beautiful girls I've seen. నేను చూచిన అమ్మాయిలందరిలో మహా అందగత్తె ఈవిడ. But now some allergy, something has happened. She has become black that I cannot make out who she is.
అయితే ఆమెకు మధ్యలో ఒక అలర్జీ వచ్చి ముఖం అంతా నల్లగా మాడిపోయింది. నేను గుర్తించలేకపోయాను ఆమెని. I was shocked. She's disfigured now. ఆమె ముఖము వికారమైపోయింది. ఆమె చూడగానే నేను దిగ్భ్రమ చెందాను. It takes only a day for your beauty to go. ఒక్క దినం చాలు నీ అందాన్ని తీసేసి కురూపిగా దేవుడు మార్చగలడు. Inner beauty is what matters. అంతరంగమందలి సౌందర్యమే స్థిరముగా నిలిచే సౌందర్యం. Now I'm not saying you should marry a girl whom you don't like. నీకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోమని నేను చెప్పడం లేదు. You should definitely have an attraction for that girl and you should like her. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉండాలి, ఆకర్షణ గల అమ్మాయిని చేసుకోవాలి, తప్పు But కాదు. the most important thing is not fair or dark, అయితే అతి ప్రాముఖ్యమైనది తెల్లగా ఉందా నల్లగా ఉందా అనేది కాదు. curly hair or long hair, ఉంగరాల జుట్టా లేకనంటే మామూలు జుట్టా, long face or round face. గుండ్ర చంద్రబింబ లాంటి ముఖమా సొరకాయ లాంటి ముఖమా అని కాదు. What is important is if she is the person God has appointed for you. దేవుడు ఈ అమ్మాయిని నీకు నియమించాడా లేదా అనేది ముఖ్యం. If you don't marry the person God has appointed for you, దేవుడు యెహోవా నీకు నియమించిన అమ్మాయిని గాక నువ్వు వేరొకరిని చేసుకుంటే it will be very difficult for you to adjust and get along. ఆమెతో సర్దుబాటు చేసుకుని నీ జీవితం నడపడం గడపడం కష్టం అయిపోతుంది. You know, if you take 100 egg, ఎస్ 100 కోడిగుడ్లు తీసుకున్నాం అనుకోండి, and you break it into two to make omelette, ఆమ్లెట్ చేసేదానికి ముక్కలుగా రెండు సమాన ముక్కలుగా చేస్తే there are 200 pieces here. 200 గుడ్డు యొక్క టెంకలు ఉంటాయి. So you mix it up, 200 pieces. 200 ఈ గుడ్డు యొక్క టెంకలను అన్ని కలిపేసామనుకోండి, And you take 1/2 egg. ఒక గుడ్డు యొక్క సగభాగాన్ని తీసుకొని There is another half egg which matches this egg exactly. ఈ సగం గుడ్డు టెంక ఉంది కదా పొప్పి, దానికి సరిపోయినదే కావాలంటే ఎక్కడుంటది, ఈ కిందనే ఉంటది. Can you find out which is that? ఆ 200 పీసుల్లో దీనికి కరెక్ట్ గా సరిపోయేది ఏది? You take one and try to fix it. ఒకటి తీసుకొని ప్రయత్నం చెయ్యి. Oh, this is not the one, there's a hole here. అయ్యో ఇక్కడ రంధ్రం పడింది, ఇది దీనికి సరిపోయింది You కాదు. try another one. మరొకటి ప్రయత్నం చెయ్యి, This also doesn't fit. ఇది కూడా సరిపోదు. Only God knows which is the exact half. దేవునికి తెలుసు ఈ గుడ్డుకు ఈ సగభాగానికి సరిపోయిన మిగిలిన సగభాగం ఎక్కడుంది. For us everything looks alike. మన దృష్టిలోనేమో అన్ని సమానంగానే కనబడతాయి. But God is the only one who knows which is the exact half that would fit in perfectly. దేవునికి ఒక్కనికి మాత్రమే తెలుసు ఈ సగభాగానికి సరిపోగలిగిన సరైన సగభాగము ఎక్కడుందో ఆయనే వెతికి పెట్టగలడు. This piece, if there is a projection on the other half, there will be a depression. ఈ గుడ్డు యొక్క సగభాగంలో ఒకవైపు పొడుచుకున్నట్టుగా ఉంటుంది, ఆ రెండవ సగభాగంలో ఇది పొడుచుకొని పోయగలిగిన ఫిట్ కాగలిగినంత నుయ్యిగా ఉంటుంది. అది It will fit in perfectly. కరెక్ట్ గా అది ఫిట్ కాగలదు. Only God knows. అది దేవునికి మాత్రమే తెలుసు. That is why you should tell God, God, show me the person you have appointed. దేవా నీవు నాకు నియమించిన అమ్మాయిని నాకు దయచేయమని నువ్వు దేవుణ్ణి అడగాలి. You know, we all have our peculiarities in character. మనకు వెవ్వేరైన ప్రత్యేకమైన గుణ లక్షణాలు సౌశీల్యతను కలిగిన వారం మనం. Some of our characteristics are very irritating. మనలోని కొన్ని గుణ లక్షణాలు ఇతరులకు ఇబ్బంది కలిగించేటువంటి ఇరిటేషన్ కలిగించేట్టుగా ఉంటాయి. Some women are too talkative. కొంతమంది అమ్మాయిలు చాలా మాట్లాడతారు, మాటలు ఎక్కువ. They are super fast. వాళ్ళు సూపర్ ఫాస్ట్, అతి వేగంగా వాళ్ళు, Non-stop. లేక ఆగకుండా వెళ్ళే నాన్ స్టాప్ లాంటి వాళ్ళు. That is their nature. అది వారి యొక్క స్వభావం. Even if she tries hard, she just can't handle it. నోరు బిగదీసి పట్టుకుందామన్నా కూడా ఆమె ఆగదు, మాట్లాడడం ఆమె పని. If you don't get the right partner who can handle you, your marriage will be a failure. నీకు సరిపడిన అబ్బాయి దొరకకపోతే నీ వివాహం అంతా డస్ట్ పట్టిపోతుంది. I know a girl like this. ఇలాంటి అమ్మాయి నాకు తెలుసు, I know her very well. బాగా తెలుసు ఆమె నాకు. I know her from the time she was born. ఆమె పుట్టింది మొదలుకొని ఆ బిడ్డ నాకు తెలుసు. Very peculiar girl. చాలా ప్రత్యేకమైన అమ్మాయి. She has tongue all around her face. నాలుక ఎంత పెద్దదో ముఖం అంతా చుట్టేసినంతగా ఉంటుంది. Talking all the మాటలు మాటలే కోటలు దాటేదాకా మాట్లాడుతుంది. And me and my wife, నేను నా భార్య కలిసి we have said many times, "Arey Baba, who is going to marry this girl?" ఎన్నోసార్లు అన్న నిన్ను ఎవడు చేసుకుంటాడమ్మాయి అని అనేవాళ్ళం. She's a good believer. మంచి విశ్వాసి. Do you know what happened? ఏం జరిగిందో తెలుసా? God gave her a boy.
దేవుడు ఆ అమ్మాయికి ఒక తగిన అబ్బాయిని ఇచ్చాడు. That boy is able to adjust with this girl very well. బాగా మాట్లాడగలిగిన ఈ అమ్మాయితో సరిగా సర్దుబాటు చేసుకోగలిగిన అబ్బాయిని దేవుడు ఇచ్చాడు. He is very jovial. చాలా సరదాగా ఉండేవాడు అబ్బాయి. So when she says something, he takes it as a joke. ఆ అమ్మాయి ఏదైనా మాట్లాడే ఈ అబ్బాయి దాన్ని సరదాగా జోక్ గా తీసుకుంటాడు. They have 3 children now. ఇప్పుడు వారికి 3 పిల్లలు. They are getting on happily. సంతోషంగా వారి యొక్క యాత్ర సాగుతున్నది. She still talks. ఇప్పటికీ మాట్లాడుతున్నాడు. But her husband can handle it. అయినా భర్త సమన్వయంతో ఆమెతో కాపురం చేస్తున్నాడు. A husband specially made for her. ఆమె కోసం దేవుడు ప్రత్యేకంగా అప్పగించిన భర్త. If it was some other husband, వేరొకడు ఎవడైనా చేసుకుని ఉంటే he would have dismissed her long back. ఎప్పుడో ఆమెను తెగతెంపులు చేసుకుని ఉండేవాడు. Do you understand what I am trying to say? నేనేం చెప్తున్నా మీకు అర్థమైందా? God has made someone exactly for you. దేవుడు నీకు సరిగ్గా సరిపోయిన వ్యక్తిని నియమించి ఉన్నాడు. You cannot find who that is. అది ఎవరో అది నువ్వు కనుక్కోలేవు. You would say, oh, she is beautiful. నువ్వు అనవచ్చు ఆమె చాలా అందంగా ఉంది, She sings well. బాగా పాడుతుంది, Nice girl. చక్కని అమ్మాయి, I think she is the one for me. ఆమె నా భార్య అయి ఉంటుందేమో అని You అనుకో. are a fool if you say that. నువ్వు అలాగే చెప్తే నువ్వు బుద్ధిహీనుడివి. Because you don't know what's actually inside. అంతరంగంలో ఏముందో ఆమెకు నీకు తెలియదు. Outside look can be very deceptive. బయటికి నిన్ను చూచేదానికి ఆకర్షణీయమైన వంచనతో కూడినదై ఉన్నదేమో. You know, once a girl and a boy got married. ఓసారి ఒక అబ్బాయి అమ్మాయి పెళ్ళయింది. After the marriage on the first night, పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి the boy said, అబ్బాయి అన్నాడు, I fell in love with you seeing your teeth. నేను నీలో ఎందుకు ప్రేమలో పడ్డానో తెలుసా? నీ పళ్ళు చూసి నిన్ను ప్రేమించానన్నాడు. Nice teeth. అబ్బో అందాల పలువరస నీకుంది. When you smile, it looks so good. నువ్వు నవ్వుతే నవరత్నాలు కనపడినట్టున్నాయి నీ పళ్ళు అన్నాడు. And the girl said, ఆ అమ్మాయి అన్నది, oh, I am sorry to say this. ఆమె క్షమించండి ఈ మాట చెప్పడానికి. These are artificial teeth. I am going to put them down when we sleep. అయ్యా నేను పెట్టుకున్నవి ఈ పెట్టుడు పళ్ళు, కట్టుకున్న పళ్ళు, పడుకునేటప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టాలి, ఈ డెంజర్ అని చెప్పింది. వీడు అనుకున్నాడు అసలు పళ్ళు అనుకున్నాడు. And the girl said, ఆ అమ్మాయి అన్నది, I got attracted to you not by your teeth but by your hair. How beautifully you have combed it and kept it. అమ్మాయి చెప్పింది కదా, బాబు నేను నీ పళ్ళు చూసి కాదు నిన్ను ప్రేమించింది, నీ ఉంగరాల జుట్టు చూసి నీలో ప్రేమలో పడ్డానన్నాడు. And the boy said, I am sorry, I have to keep my wig back when I sleep at ఈ night. అబ్బాయి అంటాడు, నన్ను క్షమించు, ఇది ఒరిజినల్ జుట్టు కాదు, పెట్టుడు జుట్టు, పడుకునే ముందు తీసి పక్కకు పెట్టాలన్నాడు. This is how people get deceived. ఇలాగున్న ప్రజలు బాహ్య స్వరూపాలను చూసి మోసపోతారు. God is the only one who knows who would fit in with you exactly. నీకు సరిగ్గా సరిపోయిన భాగస్వామిని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. Abraham looks to God. అబ్రహాము దేవుని వైపు చూచాడు. The servant looks to God. అతని దాసుడు దేవుని వైపు చూచాడు. And finally they went to the girl's house. తర్వాత చివరికి వాళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళారు. And what does the servant say in verse 27? 27వ వచనంలో పెద్ద దాసుడు అంటున్న మాట The చూడండి. Lord led me to this house. దేవుడే నన్ను సరైన మార్గంలో ఈ ఇంటికి నడిపించాడు. Then the girl's parents were asked, what do you think about it? అమ్మాయి తల్లిదండ్రులు అంటున్నా మీరేమంటున్నారు అని అడగడం జరిగింది. Do you know what they said? వారేమంటున్నారు తెలుసా? This thing comes from the Lord. ఇది యెహోవా వలనైన కార్యము. This thing comes from the Lord. ఇది యెహోవా వలనైన కార్యము. Verse 50. 50వ వచనమందు Then the girl was asked, ఆ అమ్మాయిని అడుగుతున్నారు, are you happy to go? వెళ్ళేదానికి నీకు ఇష్టమా అమ్మా? Do you also feel a leading in your heart? నీ హృదయం కూడా ఇలాగే ఈ దిశలోనే నడిపిస్తున్నట్టుగా నువ్వు నమ్ముతున్నావా? She said, yes, I'm happy to go. అవునవును నేను వెళ్ళిపోవాలి, తడవు చేయకుండా వెళ్ళిపోతానంటుంది. Then what about the boy? అబ్బాయిని అడుగుదాం. What is he doing? అతను ఏం చేస్తున్నాడు? He is meditating out in the field. అతడు పొలములో వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడు. సాయంకాలపు వేళ He was seeking the face of God. దేవుని ముఖ సన్నిధిని వెతుకుతూ ఉన్నాడు అమ్మాయి కోసం. The father, తండ్రి, the mediator, మధ్యవర్తి, the girl, అమ్మాయి, her parents, అమ్మాయి తల్లిదండ్రులు, and the boy. చేసుకోబోయే అబ్బాయి, All of them felt that ఆ God 5 was రకాల leading them. ప్రజలు దేవుణ్ణే వెతుకుతూ ఉన్నారు. That's important thing.
అది చాలా ప్రాముఖ్యమైనది. God's guidance and leading at every step. ప్రతి అడుగడుగునా దేవుని యొక్క సంకల్పాన్ని వెతుకుతూ పోవాలి. In verse 26, 26వ వచనమందు, also verse 48, 48వ వచనమందు, and verse 52, 52వ వచనమందు we read that a servant worshipped God. ఈ దాసుడు యెహోవాకు మ్రొక్కెను అని చదువుతున్నాం. Why did he worship God? ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాడు? When he saw the leading of God. దేవుని నడుపుదలను గుర్తించిన దాసుడు ఈయన. Oh, he could not but fall down before God. దేవుని ఎదుట సాగిలపడి నమస్కరిస్తున్నాడు. Oh God, how good you are. ఓ దేవా, నువ్వు ఎంత How శ్రేష్ఠమైన, great you are. నువ్వు ఎంత గొప్పవాడు. I give you glory and I worship you. నేను నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. Guidance and leading of the Lord is seen at every step. అడుగడుగున దేవుని నడుపుదల, దేవుని సంకల్పము వీరికి బయలుపరచబడి ఉంది. That is the lesson we learn from Genesis 24. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం నేర్చుకునే పాఠాలు. So when we consider marriage for us or our children, మనము మన పిల్లలకు వివాహాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు all the parties should look to God. అందరూ దేవుని వైపే చూడాలి. All should feel that the Lord is leading in this matter. ఈ విషయంలో దేవుడే వీరిని నడిపిస్తున్నట్టుగా అడుగడుగున అన్వేషించాలి. Don't put conditions before God. దేవునికి కొన్ని షరతులు విధించవద్దు. And God will lead you the right way. దేవుడే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. Now, is it right to put some spiritual conditions? ఆత్మ సంబంధమైన కొన్ని షరతులు దేవునికి పెట్టడం మంచిదా కాదా? I think it is right. అది మంచిదే అని నేను అంటాను. Which are they? ఏమిటా షరతులు? You know, the boy or the girl has to be born again. ఆ అబ్బాయి లేక అమ్మాయి క్రొత్తగా జన్మించిన వారై ఉండాలి. Has to be spiritual. ఆత్మ సంబంధులుగా ఉండాలి. He or she should be one who will stand with me in serving God. దేవుని సేవించుట అతడు లేక ఆమె నాతో కలిసి చేయగలరు అనే దృఢ నిశ్చయం కలిగిన వారై ఉండాలి. So we should for biblical requirements in the boy or the girl. అబ్బాయిలో గాని అమ్మాయిలో గాని బైబిల్ ఏమి శాసిస్తుందో దాన్ని పాటించేవారుగా ఉండాలి. So when a boy looks for a girl, అమ్మాయి కోసం చూసేటప్పుడు spiritual qualifications, ఆత్మీయమైన అర్హతలు, he should look for a wife. ఆత్మీయమైన భార్య కావాలని వెదకాలి. He should be looking for a wife. అతడు భార్య కోసం Yeah, say that. చూడాలి. Not for an executive. కార్యనిర్వాహకురాలుగా ఒక ఎగ్జిక్యూటివ్ నాకు కావాలని కాదు. You know, many people look for a career-oriented woman. చాలా మంది అబ్బాయిలు మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే అమ్మాయి కావాలని కోరుకుంటారు. Well, she will do that, but she may not become a good wife. ఆ పని ఆమె చేస్తూ ఉండవచ్చు కానీ ఆమె నీకు మంచి భార్యగా ఉండకపోవచ్చు. Job should not be the first thing. That's what I want to say. నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే ఉద్యోగము ప్రథమ అంశముగా ఉండకూడదు. What you need is a wife, not an executive. నీకు కావాల్సింది భార్య, ఉద్యోగి అయిన భార్యని కాదు. So she should be born again. కాబట్టి ఆమె కొత్తగా జన్మించి ఉండాలి. She should be spiritual. ఆత్మీయురాలై ఉండాలి. You should look for not for a career oriented person, but a home oriented person. ఉద్యోగం కలిగిన దాని కాదు కానీ కుటుంబాన్ని చక్కగా నడుపుకోగలదా లేదా అని చూడాలి. Look for a modestly dressed girl. మంచి ఒళ్ళు కప్పుకునే బట్టలు వేసుకునే అమ్మాయిని చేసుకోవాలి. You understand the meaning of that? దాని అర్థం మీకు అర్థమైంది కదా? Look for a girl who is properly attired. గౌరవప్రదంగా ఒళ్ళు కప్పుకునే దుస్తులు ధరించే అమ్మాయి ఉండాలి. Okay, when a girl looks for a boy, ఒక అమ్మాయి అబ్బాయి కోసం చూసేటప్పుడు spiritual qualification should be there. ఆత్మీయమైన అర్హతలు ఉండాలి. He should be one who is willing to provide for the family. కుటుంబాన్ని పోషించగలిగిన వాడై ఉండాలి. That means one who is willing to take responsibility. అనగా కుటుంబ బాధ్యతలు చేపట్టేవాడిని కోసం చూడాలి ఆవిడ. There are many boys who are lazy. ఎంతో మంది అబ్బాయిలు సోమరిపోతులు, Don't want to work. పని చేయరు. They will be very happy if the wife can work and earn some money and they can sleep all the time. They'll be very happy. భార్య సంపాదిస్తుంటే తిని నిద్రపోవడం తప్ప ఇంకొక పని లేదు ఈయనకి. Please don't marry such a person. అమ్మా అట్లాంటి నిద్రపోతును సోమరిపోతును పెళ్లి చేసుకో. A boy who's industrious, who is hard working, who is responsible. కష్టపడి పని చేసేవాడు, బాధ్యతాయుతంగా ప్రవర్తించేవాడు, యోగ్యులు, అట్లాంటి వాడిని చేసుకో. Now you might ask me, brother, how can we know all these things before marriage? అయ్యా పెళ్లికి ముందు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి?
అని మీరు అంటారేమో. Make proper enquiry. సరిగ్గా విచారణ చేసుకోండి. Enquire from people who know that person from a close quarter. బాగా సన్నిహితంగా అతనితో తిరిగే వ్యక్తుల ద్వారా అతడు ఎలాంటి వాడు, పనిచేసేవాడా, సోమరిపోతా తెలుసుకోవాలి నువ్వు. Someone who has studied with him. బాగా చదువుకున్నవాడా లేదా అని. Someone who has stayed with him in the same hostel. అదే హాస్టల్లో అతనితో చదువుకున్న వాడిని విచారణ చెయ్యి. Someone who has spent the time with that girl for many years. అనేక సంవత్సరాలు అతనితో లేక ఆమెతో గడిపిన వారిదంతా విచారణ చెయ్యి. They may be able to give a right opinion about that person. ఆ వ్యక్తిని గురించి సరైన అభిప్రాయాన్ని వాళ్ళు అందజేయగలరు. Now I know that we can never know everything about a person. సరే, ఒక వ్యక్తిని గురించి అన్ని వివరాలు పూర్తిగా మనకు తెలియవు. But depending on God, అయితే దేవుని మీద ఆధారపడి prayerfully, ప్రార్థనాపూర్వకంగా wanting to do the will of God, దేవుని చిత్తానికి లోబడి make reasonable enquiries as far as you can. నువ్వు చేయగలిగినన్ని కారణ సహితమైన విచారణ చేయడంలో తప్పు లేదు. And trust God to lead you. దేవుడే సరిగ్గా నడిపించున్నట్లుగా దేవుని నమ్ము. If you know wrong intentions in your mind, నీ మనస్సులో దురభిప్రాయాలు లేకుండా ఉంటే, if your intentions are right, నీ ఉద్దేశాలని సరైనవైతే, and if you want to do only the will of God, దేవుని చిత్తాన్ని మాత్రమే నువ్వు గుర్తించగోరినట్లయితే, God will lead you to the right choice. సరైన నిర్ణయాన్ని తీసుకునేటట్టుగా దేవుడిని నడిపిస్తాడు. God will never let down anyone who trusts him and looks to him alone for guidance. యెహోవా కొరకు ఎదురు చూచే వారిని, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారిని ఎన్నడూ విడనాడడు, ఎన్నడూ భంగపరచడు. The person whom God has made for me, దేవుడు నా కోసము నియమించిన నిర్ణయించిన the person in the భాగస్వామి, will of God, దేవుని చిత్త ప్రకారము know who that is అది ఏదో నువ్వు గుర్తించు, and marry that person. ఆ వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకో. May these principles help those who want to get married, పెళ్లి చేసుకునే యువతి యువకులకు ఇవి సహాయం చేస్తాయి. also to parents who look for a match for their daughter or their son. తల్లిదండ్రులుగా తమ బిడ్డలకు, కొడుకులకు పెళ్లి సంబంధాలు చూసే వారికి ఇవి సహాయపడతాయి. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక.